హాయ్, ఐ లవ్ యూ. ఇవాళ సాటర్డే కదా, టెంపుల్ వెళ్దామని మా మమ్మీ పొద్దున్నే లేపిందండి. మనకి టెంపుల్ అంటే ఇష్టం కదా, అందుకే లేచాము. నేను లేచేసరికి మా మమ్మీ నాకు స్నానానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టింది. స్నానం చేసాక రెడీ అవ్వడానికి డ్రెస్ కూడా తీసి పెట్టింది. చూడండి, మా మమ్మీ ఎప్పుడెప్పుడు స్నానం చేపిస్తుందా అని నేను వెయిటింగ్ అండి. ఆయిల్ మసాజ్కి స్నానం చేసాక బట్టలు వేయడానికి నన్ను గొలిచేస్తానని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. మొత్తానికైతే నేను రెడీ అయిపోయాను. ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉందో మీరు చెప్పనే లేదు. ఎలా ఉన్నానో చెప్పండి. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని దేవుడికి ప్రసాదం పెట్టి హారతి చేసి టెంపుల్కి బయలుదేరాము. నేను, మా నాన్న, మా మమ్మీ. మీకు ఇవాళ నేను వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఇన్ అనంతపూర్ చూపిస్తాను. అది ఏంటంటే చెరువుకట్ట టెంపుల్స్. ఇది మీరు ఎవరైనా విన్నారా మీరు ఈ పేరుని? ఒక సైడ్ అంతా చెరువు ఉంటుంది, ఇంకో సైడ్ కట్ట మీద అన్ని టెంపుల్స్ ఉంటాయి. లైన్గా అన్ని టెంపుల్స్ వస్తాయన్నమాట. అవి ఒక్కొక్క టెంపుల్లో నేను దర్శనం చేసుకుని మీకు కూడా దర్శనం చేపిస్తాను ఫ్రీగా. చూసేయండి టెంపుల్స్ అన్నీ ఎలా ఉంటాయో అనేది. కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. రోడ్డు పక్కనే సపరేట్ వే ఉంటుందన్నమాట గుడికి వెళ్ళడానికి. అక్కడ లైన్గా టెంపుల్స్ అన్నీ ఉంటాయి. ముందుగా గణపతిని దర్శించుకుందాం, వరసిద్ధి వినాయకుడిని. చూడండి స్వామి ఎంత నిండుగా ఉన్నాడో. తర్వాత పక్కనే ఆంజనేయ స్వామి ఉంటాడు, అభయాంజనేయ స్వామి ఎలా ఉన్నాడో చూడండి. మీరు కూడా దర్శనం చేసుకొని వెళ్ళి సాటర్డే కదా. తర్వాత పక్కకి రాగానే పక్కనే మన సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడండి. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లోకి వెళ్దామా? దేవుడు ఎలా ఉన్నాడో చూసేద్దామా? మీరు కూడా చూసుకుంటే మంచిగా దర్శనం చేసుకోండి, లేకపోతే స్వామి నెమలితో కొట్టిచ్చేస్తాడు. సుబ్రహ్మణ్య తర్వాత కొంచెం ముందుకు రాగానే అమ్మవారి టెంపుల్ ఉంది, నిమిషాంబిక అమ్మ టెంపుల్. అమ్మవారు చాలా మహిమ ఉన్న అమ్మవారండి. ఇక్కడ పూజలు కూడా బాగా చేస్తారు. నవరాత్రులు, మనకి శ్రావణ మాసము చాలా బాగా చేస్తారు. ప్రతి శుక్రవారం, మంగళవారం కూడా బియ్యాలు పెట్టుకుంటారు. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా. అమ్మవారి అలంకారానికి చాలా బాగుంటుందండి. తర్వాత అలాగే ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామనుకోండి, ఇక్కడ అమ్మవారి ఉయ్యాల ఉంటుంది. తర్వాత బయటకు వచ్చి కొంచెం ముందుకు వెళ్తే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి టెంపుల్ లోపల చాలా పెద్దగా ఉంటుందండి. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మాల వేసుకునేప్పుడు, మాల విరమణ చేసేటప్పుడు 2 సార్లు కూడా ఇక్కడికి వస్తారు, భజనలు చేసుకుంటారు. కాబట్టి ప్లేస్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఇది మోడల్ చూస్తే మనకి శబరి చూసినట్టే ఉంటుంది. చూడండి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోండి. పడి పూజ చేసేప్పుడు పడి కూడా పెడతారనమాట. పూజలు చేసేప్పుడు ఈ పడిని యూజ్ చేస్తారు. చూడండి, కొంచెం ముందుకు వస్తే మనకి సాయిబాబా టెంపుల్ కనిపిస్తుంది. సాయిబాబా టెంపుల్ పైన పాలరాతితో చాలా బాగుంది కదా. విగ్రహం కూడా పాలరాత్రి విగ్రహము. కింద బాబా సమాధి ఉంది, బాబా పాదాలు పెట్టారు కిరీటంతో. బాబా చూడండి ఎంత మంచిగా చక్కగా కూర్చున్నాడో. లోపల భజన చేయడానికి కూడా చాలా ప్లేస్ ఉంది. హారతలు ఇస్తారు, సంధ్యాహారతి, షేజ్ హారతి, మనకి మార్నింగ్ హారతి అన్నీ ఉంటాయి. చాలా బాగా చేస్తారు టెంపుల్. మనకి టెంపుల్ నుంచి బయటికి రాగానే చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి. సాయిబాబాకి సంబంధించిన గురుస్థానము, నందదీపము, ద్వారకామాయి, దుని అన్నీ కనిపిస్తాయి. మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉండే ఇవే అంతా మొత్తం మనకి కట్ట మీద టెంపుల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ద్వారకామాయికి వచ్చేసాం మనం ఇప్పుడు. బాబాగారు కూర్చున్న ప్లేస్ మన ఇక్కడ ద్వారకామాయి దుని కనిపిస్తుంది మనకి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ మీకు ఈ గుడి గురించి చెప్పాలి. దీన్ని నవనాగుల కట్ట అంటారు. అంటే 9 నాగులు ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఒక్కొక్క నాగులు అంటే 9 నవగ్రహాలకి 27 నక్షత్రాలకి సంబంధించి నవనాగులని వీళ్ళు ప్రతిష్ఠ చేశారనమాట. అందుకని చాలా మహిమ ఉంటుంది. ఎవరికైనా నక్షత్ర దోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, ఇక్కడ 5 వారాలు 9 వారాలు పూజలు చేసుకుంటారు. పూజలు చేసుకుంటే ప్రతి వారికి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అనమాట. పక్కనే మనకి రావి చెట్టు, వేప చెట్టు కూడా కనిపిస్తాయి. బాబా విగ్రహం ఇది కొత్తగా పెట్టారండి, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా బాగుంది విగ్రహం. ఇది మెయిన్ రోడ్ మీదకి మనకి కనిపిస్తుంది. కొత్తగా పెట్టిన విగ్రహం కాబట్టి చాలా బాగుంది. మనకి ఇంకా దీన్ని డెవలప్ చేస్తున్నారు, కాకపోతే విగ్రహం మాత్రం ఫైనల్ చేసేస్తారు. చూసారా, నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా. థ్యాంక్ యూ.